ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడి ఆధ్వర్యంలో జరిగిన భూ కుంభకోణం ఆరోపణలపై తాను కట్టుబడి ఉన్నానని సీఎస్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. ఈ విషయంలో చిత్తశుద్ది ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి సీబీఐతో ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తన ఆరోపణలు నిజం కాదని నిరూపిస్తే మీడియా ఎదుట క్షమాపణలు చెబుతానంటున్న మూర్తి యాదవ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి ఆయన కుమారుడు ఆధ్వర్యంలో 596 జీవోను వినియోగించి సుమారుగా 100 ఎకరాలు చేతులు మారాయని చెప్పి నిన్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర సీఎస్ కూడా ఆల్రెడీ దీనిపైన స్పందించడం జరిగింది. ఇవి తప్పుడు ఆరోపణలు, సో దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. కుమారుడు అసలు 6 నెలల పాటు ఎప్పుడూ రాలేదు, కావాలని ఆరోపణలు చేస్తున్నారు మూర్తి యాదవ్ అనేది అతను చేస్తున్న ఆరోపణ. తన కుమారుడు వచ్చాడా రాలేదా అన్నది ఇవాళ మేము సర్వే నెంబర్లు చెప్పాం, 4 ఊర్ల పేర్లు చెప్పాం. ఇవాళ పోస్ట్పాట్రేగా, భోగాపురం, ఆనందపురం, పద్మనాభం, వీటిల్లోని ఎవరెవరు రైతుల దగ్గర ఇవాళ భూములు ఉన్నాయి, ఆ భూములు ఎవరి చేతులు మారినాయి, చేతులు మార్పించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళకు ఎవరు కొనుగోలు చేశారు, ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తుల పేర్లు బయట పెట్టమని జవహర్ రెడ్డి గారిని 5 నిమిషాలు కదా ఆయనకి ఎవరెవరు పేర్లు మార్చుకున్నారు, లేదు మారలేదు, మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలు అవాస్తవం, రైతుల దగ్గర ఉన్నాయి, ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఇచ్చామో వాళ్ళ పేరు మీద భూమి ఉంది, ఎవరి పేరు మీద మారలేదని చెప్పి చెప్పమనండి. ఇవాళ మేము కొన్ని ఉదాహరణలు చెప్పాం, ఇంకా ఇది ఫస్ట్ ఫేజ్, దీంట్లో చాలా ఉన్నాయి, ఇంకా మేము ఆధారాలు ఇంకా ఇవ్వాల్సినవి మేము చెప్పాల్సినవి. ఇవి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జవహర్ రెడ్డి గారికి ఇప్పుడు నేను చూపించిన 4 మండలాల్లో ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, లేకపోతే రైతుల దగ్గర ఉన్నాయా భూమి అని చెప్పి రేపు చెప్పమనండి. ఖచ్చితంగా లేదనంటే ఈ జరిగినటువంటి లావాదేవీలు మేము ఆరోపణలు చేస్తా ఉన్నాం. మా ఆరోపణలు అవాస్తవం అయితే మీరు ఇవాళ ఏ విచారణకైనా మీరు పిలుపునివ్వాలి కదా. ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ, ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు, కేంద్రానికి లెటర్ రాయొచ్చు. దీని మీద పూర్తి స్థాయిలో మీరు ఒక ఎంక్వైరీ చేయమని చెప్పి చేయొచ్చు. అది కాకుండా సిట్టింగ్ చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఆదేశించవచ్చు. ఇప్పుడు ఆయనకే పరిపాలనాధికారి, ఆయనకి ఎవరు ఎదురు చెప్పలేరు కదా. మరి అలాంటిది ఆయన ఆదేశించకుండా మౌనం దాల్చడం ఎందుకు? ఏదైతే నేను చేసినటువంటి ఆరోపణలు కానీ భూకుంభకోణంపై పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాను, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ నిజంగా అవి తప్పు అని నిరూపిస్తే మీడియా సమక్షంలోనే జవహర్ రెడ్డి గారు కాలు పట్టుకొని మరి క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు సర్వాధికారి కలిగినటువంటి జవహర్ రెడ్డి గారు సీఎస్గా ఆయనకి అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ భూ కుంభకోణంలో పూర్తి వివరాలు బయటపడతాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.